హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా వేణు బ్లాగ్స్. ఈరోజు మనం కాజీరంగా నేషనల్ పార్క్లో ఉంటాము. ఇక్కడ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనము ఎలిఫెంట్ రైడ్కి వచ్చినాము. రండి ఈ వీడియోలో పోతాం. जीप से ही है ना, यहाँ से भी ले जाता है जीप। चला बेटा। हाँ, इधर से जाता है। మనము ఇప్పుడు ఎలిఫెంట్ మీద కూర్చొనేసి రైడ్కి బయలుదేరిస్తుంది. మోస్ట్లీ కాజీరంగా నేషనల్ పార్క్లో వచ్చేసి మార్నింగ్ టైమ్స్ మట్టుము ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైమింగ్ వచ్చేసి జీప్ రైడ్ ఉంటుంది. బట్ ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి మార్నింగ్ మట్టుదా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్ని ఎలిఫెంట్స్ ఒట్టు కదా అని ఇంకా బ్యాచ్గా పంపిస్తారు. ఇప్పుడు మనము బయలుదేరిస్తుంది. మోస్ట్లీ వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్లో వచ్చేసి మనం ఏమేమి చూడొచ్చు అంటే రైనో అనక డియర్స్ అనక టైగర్స్ ఉంది. బట్ మేము పోయినప్పుడు కనబడలేదు. అండ్ ఇంకొచ్చేసి ఎలిఫెంట్స్ మెయిన్ అంటే వచ్చేసి రైనోస్. ఇక్కడ 3000 పైన ఉంది రైనోస్ అనేది. మనము రైనోస్ అనేది వచ్చేసి బాగా దగ్గరగా కూడా పోయి చూసేదానికి వచ్చేసి మనకి ఎలిఫెంట్ రైడ్ బాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేము బయలుదేరిస్తుంది. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఎట్లా అంటే జాస్తి పెద్ద అడవి. బట్ దాంట్లోనే వీళ్ళు ఒక 4 గేట్స్ మాదిరి పీపుల్ అలో చేసేదానికి ఒక 4 గేట్స్ మాదిరి క్రియేట్ చేసి అక్కడ మట్టుందా ఇడుస్తారు. మేము ఎలిఫెంట్ రైడ్కి వచ్చేసి మిడిల్ గేట్ ఎత్తుకోండి. అక్కడైతే ఎలిఫెంట్ రైడ్కి బాగా ఉంటుంది. రైనో ఇవంతా వచ్చేసి దగ్గరగానే చూడొచ్చు అనేసి. రైనోస్ ఎంత కామ్గా అంతే శాంతంగా ఉంటాయి నార్మల్ టైంలో. బట్ దానికి కోపం వస్తేనో ఇరిటేట్ అయితేనో అంత ఫాస్ట్ అండ్ యాక్టివ్గా ఉంటుంది రైనోస్ అనేది. మేము ఇక్కడ చూడండి, రైనోస్ ఒక 5 minutes అట్లా ఇక్కడ చూసేసి మేము అట్లే బయలుదేరిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇటు ఇంకా బయలుదేరిస్తుంది. నాకైతే ఎంత భయం అవుతుందో ఎలిఫెంట్ ఇట్లా గణాల మీద ఎక్కేటప్పుడు బాగా షేక్ అవుతుంది కదా. అప్పుడైతే నాకు కొంచెం భయంగానే ఉంటే నా ఫేస్ వస్తేనే తెలుస్తుంది అని. ఇప్పుడు మనము అడవి లోపలికి పోతా ఉన్నాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఏజ్లో కొంచెం తక్కువైండే ఎలిఫెంట్, గర్ల్, అది టీనేజ్ గర్ల్ అనుకోండి. ఆ ఎలిఫెంట్ అయితే తల ఊపుకుంటూ సిక్కిండే ఆకలినంతా తినాలని ఆర్భాటం చేసుకొని వస్తూ ఉండే. దాన్ని చూసుకొని మేము వస్తూ ఉంటాము. No, Popeyes. Only Popeyes. ఒక 5 to 10 minutes అట్లా మనము అడవిలో తిప్పేసినాక నాకు అట్లే రోడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆ పక్క ఈ పక్క అంతా కూడా వాటరు. ఇక్కడ ఆడ చూడండి అట్లే దానికి వచ్చేసి డియర్కి ఒకే ఒక్క కొమ్ముదా ఉండే, అది కరెక్ట్గా క్యాప్చర్ చేసి చాలదు. తీసుకుంటాం రా.
రైడ్ అయిన తర్వాత మేము మమ్మల్ని తోడుకొని వచ్చిన ఎలిఫెంట్కి షెరుకులంతా తీసిచ్చేసి కొంచెం అక్కడే దాన్ని కూడా టైం స్పెండ్ చేసి అనక అట్లే బయలుదేరిస్తుంది. అనక అక్కడ వచ్చేసి 2 చిన్ని బుజ్జి మేకలు ఉండే, దాన్ని కూడా మురారి ఒక 10 minutes అట్లా వేసేపించేసి వాటికి కొంచెం బ్రెడ్ అవంతా తీసిచ్చేసి మేము అట్లే బయలుదేరిస్తుంది. అనక నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో వచ్చేసి జీప్ రైడ్ కూడా ఉంటుంది. ఈ వీడియో చూసినట్లే ఫుల్ వీడియో దాన్ని చూసి సపోర్ట్ చేయాలి. తప్పకుండా లైక్ వేసుకోండి. లైక్ వేస్తే మనకి యూట్యూబ్ అనేది వచ్చి నా వీడియోస్ని ఇంకా జాస్తి మందికి షేర్ చేస్తుంది. మరికుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.